నమస్కారం. నేటి ప్రధాన వార్తలతో మీ ముందుకు వస్తుంది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 400 కోట్ల భారీ దోపిడీ కేసు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. బెలగాని సరిహద్దులో 2 కంటైనర్ల నిండా ఉన్న 2000 రూపాయల నోట్లను కొల్లగొట్టిందెవరు? అసలు 400 కోట్లెవరివి? ఒక మత గురువు, కొంతమంది పోలీస్ అధికారులు, రాజకీయ నేతలు. ఇలా ఈ ముక్కోణపు వ్యూహంలో అసలు సూత్రధారులు ఎవరు? గోవా నుంచి గుజరాత్ లోని ఒక ఆశ్రమానికి తరలిస్తున్న 400 కోట్లు ఎవరివి? తానేకు చెందిన ఒక బడా బిల్డర్ అని ప్రచారం జరుగుతుంది. మరి ఆ డబ్బును వైట్ మనీగా మార్చడానికి గుజరాత్ కు పంపిస్తున్నారా? మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ నిధులు వెళ్తున్నాయా? ఒక రాజకీయ ప్రత్యర్థి వర్గమే స్కెచ్ వేసి కంటైనర్లు మాయం చేసిందా? మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ఈ 3 రాష్ట్రాల పోలీసులు ఇప్పుడు ఈ కేసులో తల మునకలై ఉన్నారు. సిట్ విచారణలో బయటపడుతున్న నిజాలు కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్నాయి. ఫిర్యాదుదారుడు సందీప్ పాటిల్ ని 2 నెలల పాటు బంధించి చిత్రహింసలు పెట్టారంటే ఈ మాఫియా నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దోపిడీకి పోలీస్ అధికారులే సహకరించారన్న ఆరోపణలు నిజమైతే ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడా? నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి మతపరమైన ఆశ్రమాలు అడ్డాగా మారుతున్నాయా? 400 కోట్లు మాయమైతే ఇన్నాళ్ళు అధికారికంగా ఎవరు ఎందుకు బయటకు రాలేదు? ఆ డబ్బు వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఇది కేవలం ఒక దోపిడీ కేసు కాదు. ఇది వ్యవస్థలోని లొసుగులకు నిదర్శనం. నిందితులు 5గురు దొరికారు. సరే, అసలు ఈ నగదు సముద్రానికి యజమాని ఎవరు? గుజరాత్ ఆశ్రమానికి ఉన్న లింక్ ఏంటి? దీనిపై తదుపరి విచారణలో ఎలాంటి పేర్లు బయటపడతాయో వేచి చూడాలి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.